కొంతమంది అండి ప్రభు క్షమించిన పాపాలను కూడా వీళ్ళు విప్పి ఆర్భాటాలు చేస్తారు. ప్రభు చెప్పాడు, మీ పాపముల మూటను నేను సముద్రపు అగాధంలో పడేశాను, అది అవసరం లేదు, ఇక క్యాన్సిల్ చేసేసాను. కొంతమంది ముఖ్యమైన పని ఏంటంటే, ఎవరి పాపాలు దేవుడు క్షమిస్తున్నాడో ఆ పాపాల మూటలు ఎక్కడ పడ్డాయో అని చూసి దాని కిందకి పోయి తవ్వి వాటిని విప్పి అందులో ఉన్న అసహ్యమైన దేవునికి వ్యతిరేకమైన పాప కార్యాలను దేవుడు క్షమించిన వాటి పర్యవేక్షణము అనుభవించి క్షమించబడిన వారి పాపాలను బయటేసి అది చూసి ఆనందిస్తుంటాం. దేవుడు క్షమిస్తాడు కానీ మనుషులు క్షమిస్తారా? దేవుడు మర్చిపోతాడు క్షమించి, కానీ మనుషులు క్షమించామన్నప్పటికీ గుర్తుపెట్టుకునే ఉంటారు. అందుకని మనుషుల దగ్గర నుంచి దేవునిలాగా ప్రేమించే వారిని ఎదురు చూడకండి. దేవుడు ప్రేమించి క్షమించినట్లుగా ప్రతి ఒక్కరు నీ జీవితంలో నిన్ను క్షమించి ప్రేమిస్తారని నమ్మకండి. నేను తప్పు చేశాను కాబట్టి నేను నిందించబడుతున్నాను, సరే, నా దేవుడు నన్ను క్షమించాడు, నన్ను కడిగాడు, ఆయన ముందు నా హృదయం యథార్థంగా ఉంది, చాలు.